మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఆయన దొంగ వలె వస్తాడు అని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. ఇంకా కొన్ని చోట్ల ఆయన దొంగ వలె వస్తాడు, తెలియకుండా వస్తాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన శుభవార్త ఉంది మన కోసం, చదువుకొని ముగించుకుందాం. మొదటి తెస్సలోనిక 5:4. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినం, ఆ యుగాంతం, ఆ దుర్దినం, యేసు ప్రభు రాకడ దినం చీకటిలో ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ వెలుగులో ఉన్న వాళ్ళకి తెలుస్తుందంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆయనతో గడుపుతాం కాబట్టి ఆయన మనకి చెప్పే చేస్తాడు ఏదైనా. మరి అంత గొప్ప దినం గురించి నీకు తెలియజేస్తే మరి నీ కుటుంబానికి జరగబోయేది నీకు తెలియజేయడా? నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుంటే, హల్లెలూయా, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం మంచిదో కాదో నీకు ముందు చూపించడా? దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడ్డా? కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు నీకు తెలియజేయడా? అంత గొప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదే నీకు తెలియజేసినప్పుడు మరి నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి నువ్వేం తీసుకోవాలో ఆయన నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే యెహోవా దొరకు కాలంలో నువ్వు ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆయన దొరికే కాలం ఎంతో కృప బాహుళ్యం. ఇప్పుడు కావాల్సినంత ఆత్మదేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకో.